డ్రైవర్లకి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలంలో ఆటో డ్రైవర్ల దుస్థితి దయానీయంగా మార్చి కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల మీద చిన్న చూపు చూస్తూ ఆగస్టు 15 ప్రీబస్ పెట్టి మా ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసిందని కొమరగిరిపట్నం, ఒడలరేవు, మొగళ్లమూరు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చెగొండి పెద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆటో డ్రైవర్ల గురించి కూటమి ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదని, మా ఉపాధిని పోగొట్టి మమ్మల్ని బిచ్చగాళ్లని చేసిందని వాపోయారు. ఈ ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లకి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెపుతామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి నేతలు మా కుటుంబాలు రోడ్డున పడకుండా చర్యలు చేపట్టాలని కొమరగిరిపట్నం ఓడలరేవు మొగళ్లమూరు యూనియన్ ప్రెసిడెంట్, సభ్యులు కోరారు. 12-13 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మిక నాయకులతో కలిపి నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లమెల్లి ప్రసాద్, చొల్లంగి రాము, ఉల్లూరి శ్రీను, తిరుమల సత్తిబాబు, బైరిశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ పట్టకొట్టం, ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్కి ఆటో డ్రైవర్కి ఆటో డ్రైవర్కి ఆటో డ్రైవర్ నమస్కారం అండి. మేము కొమరగిరిపట్నం అల్లవరం మండలం నియోజకవర్గం అమలాపురం తాలూకా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో డ్రైవర్లు అండి. మేము మా ఉపాధి అంతా కూలగొట్టి మీరు ఎంతవరకు దీన్ని ప్రభుత్వాన్ని ఎదురు నడిపిస్తారా అన్నది మేము చూస్తున్నామండి. ఒక నియోజకవర్గానికి వచ్చి 15,000 ఆటోలు ఉంటే కనుక ఆ ఒక్క ఆటో డ్రైవరు ఒక్కొక్క ఆటో డ్రైవర్ 5 ఓట్లు తీసుకుపోతే కనుక మీ కూటమి ప్రభుత్వం ఏమవుతుంది అన్నది ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఆడి ప్రచారం చేస్తే కనుక కూటమి ప్రభుత్వం తప్పు 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 అని చెప్తూనే ఉంటాడు. ఆడ కడుపు మండిపోయినాడు కాబట్టి ఆ కడుపు మంటకే మీరు మాకు మొత్తం బస్ ఫ్రీ తీసేయమని మేము అడగట్లేదు, కానీ మాకు కూడా సరైన దారిలో నడిపించి మమ్మల్ని కూడా ఏ రకంగా చేస్తారా అన్నది మాకు న్యాయం కల్పిస్తారని దీన్ని ప్రకటన చేసి మీరు తగిన స్పీడ్గా దీన్ని నిర్ణయం తీసుకుని ఎదురుకి తీసుకెళ్ళండి. కూటమి ప్రభుత్వానికి అందరికీ నమస్తే అండి. మేము ఆటో వాళ్ళు మే ఫ్రీ బస్ పెట్టి మా ఆటో వాళ్ళ పట్ల మీరు కొట్టారు. మా ఆటో వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోయినాయండి. పిల్లల్ని చదివించుకోవాలన్నా కూడా ఆటో మీద చదివించుకున్నామండి. ఆటో మీద చేసేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఇంటికి కనీసం 200 కూడా పట్టుకెళ్ళకపోతున్నాం. అందుకు చేతన మేము మా పిల్లలు చదువు లేకపోతున్నాయి. చదువుకున్న వాళ్ళు కూడా డిగ్రీలు చదివి ఇంటర్ చదివి చదువుకున్న వాళ్ళు ఆటోలు తోలికిని వాళ్ళ భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నారండి. అది ఉపాధిగా ఒక ఫైనాన్స్ మీద దేని మీద తెచ్చుకుని వాళ్ళ ఉపాధి కుటుంబాన్ని పోషించుకున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఇవాళ ఆటోలందరినీ రోడ్డు మీద పాడేసి, ఆటో కుటుంబాలను రోడ్డు మీద పాడేసి, ఆటోలు తోలు డ్రైవర్ కుటుంబాలను రోడ్డు మీద పాడేసి మీరందరూ కూడా మీ లబ్ధి పొందడం కోసం, మీ రాజకీయ లబ్ధి పొందడం కోసం మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పెట్టి మా కుటుంబాలన్నీ నాశనం చేసేసి మీరు మాకేదో ఆలోచిస్తామని మీరు మాట ఇచ్చారు. ఏమీ అసలు ఇప్పుడు వరకు మా గురించి ఆలోచించలేదు, మా గురించి ఏమీ చెప్పలేదు, ఏమీ చేయలేదు. మీరు సూపర్ సిక్స్ అని మీరు చేసుకుని వెళ్ళిపోవడం తప్ప ఇవాళ వరకు ఆటోడు ఏమైపోతున్నాడు, ఆటోడు పరిస్థితి ఏంటి, దాని మీద ఎంత మీద ఆధారపడి ఉన్నారు, ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏంటి, ఏమైనా లెక్కలేసారా? ఏమైనా లెక్కలేసి వాళ్ళు ఏమైపోతారని ఒక్కసారి ఆలోచించి మీరందరూ కూడా మీరు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఆలోచించి మా ఆటోకి, మా ఆటో డ్రైవర్కి, మా ఆటో కుటుంబానికి మీరేదో లబ్ధి చూపించారని, ఉపాధి చూపించారని, మీరేదో కనంత మాకు చెయ్యొత్తిస్తారని మేము ఆశిస్తూ మేము ఎంతకాలం మీరేదో చెప్తారని చెప్పి ఆశించాం. రేపు 12వ తారీఖు 13వ తారీఖుని కలెక్టర్ మీరు ఇవన్నీ కనుక తేమసపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు మీరు ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మొత్తం అందరం కూడా రోడ్డు మీద పిల్ల పాపలతో అందరం కూడా రోడ్డు మీదకి వచ్చేసి మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేదో నిర్ణయం తీసుకుని మాకు లబ్ధి పొందడం కోసం మాకు ఏదో చేస్తారని, నెలకి ఎంతానో లేకపోతే ఏదో చేసి మాకు చేస్తారని మేము